ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారు అనుకుంటున్నాను. ఈ రోజు మేము పనీర్ మంచూరియా చేస్తున్నామండి. దానికి కావలసిన పదార్థాలన్నీ చెప్తాను. పిల్లలకి ఇది చాలా హెల్తీనండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు పాలు ఇష్టపడరు కదా. ఇలా ఐటమ్ మనం వెరైటీ ఐటమ్ చేసి తినిపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు, హెల్తీగా ఉంటారు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తానండి. పనీర్ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిల్లీ, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ టమోటా కిచప్, గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 కప్పు ఆనియన్స్, 200 గ్రామ్స్ పనీర్ అండి. ఇది అన్ని కలిపి మనం మంచూరియా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు అన్ని కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. దాంట్లో మనము తరిగి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న పనీర్ వేసుకుంటున్నాము. దీంట్లో అన్ని కొన్ని కలుపుకొని వస్తువులన్నీ మనము ఇది చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం గరం మసాలా వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు వేస్తున్నానండి. ఇదంతా బాగా మనం నీట్గా కలుపుకోవాలి. పన్నీర్కి బాగా పట్టాలండి ఇది. ఇలా అంతా కోట్ కావాలి పన్నీర్కి అంతా. కోట్ అయిన తర్వాత ఇది ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి మనము. 15 మినిట్స్ తర్వాత మనకి బాగా అంతా ఇవన్నీ బాగా ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పట్టినాయండి. ఇప్పుడు మనము ఆయిల్లో వీటిని వేయించుకోవాలా పన్నీర్ని. దీనికి మనము కార్న్ ఫ్లోర్ అవన్నీ మిక్స్ చేస్తున్నామండి. మైదా పిండి, కార్న్ ఫ్లోర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది రంగు రావడానికి, రెస్టారెంట్ స్టైల్లో రంగు రావడానికి కొంచెం ఫుడ్ కలర్ కలుపుతున్నానండి. యాక్చువల్గా అయితే కలపము, చూసేదానికి బాగుండాలనే ఉద్దేశంతో కలుపుతున్నాను. ఇదంతా బాగా కోట్ చేసుకోవాలి. ఇది మనము అంతా కొంచెం ముద్దలాగా దీనికంతా కోట్ కావాలి కదండి. కొంచెం ఒక పించ్ ఆఫ్ వాటర్ అండి. మనకి ఎంత కావాలో అంత చూసుకొని చేసుకోవాలి. ఇది ఇన్ని అని చెప్పేది అయ్యలేదండి, అన్ని చేసుకోవాలి మనం. ఇది నీట్గా కలుసుకోవాలి. మనకి ఇది ఇంకా కొన్ని పడతాయి. ఇలాగా ఇంత మాత్రం మనకి కలిసిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇది 1 నిమిషం పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నామండి. వేయించుకోవడానికి సరిపడినంత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం హీట్ కావాలండి. ఇంకా కొంచెం హీట్ కావాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఒక్కొక్క దాన్నే పన్నీర్ని ఈ ఆయిల్లో వేసుకుందామండి. ఇలా దూరంగా వేసుకోవాలండి. అన్నీ ఒకే తూర వేస్తే అన్ని దగ్గరకు అయిపోయి అన్ని ఖర్చుకొని పోతాయండి. అందుకోసం వేసిన వెంటనే మనము దీన్ని గరిటె పట్టి కలపకూడదు, ఎందుకంటే ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. సపరేట్గా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనము దీన్ని వేయించుకోవాలి. మీద వేయకుండా పక్కన వేసుకుంటూ రావాలి. ఇలా అన్ని వేసేసాము. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం దీన్ని కలుపుకుందాము. ఇలా ఒక 5 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ పన్నీర్ని కొంచెం ఇలా తిప్పుకుందామండి. బాగా క్రిస్పీగా కావాలి. అలానే చాలా ఎక్కువసేపు కూడా వేయించకూడదండి, ఎందుకంటే పన్నీర్ అనేది మనకి రబ్బర్లో తయారవుతుంది. కొంచెం పైన లేయర్ క్రిస్పీగా అయ్యేటట్లు అయిన తర్వాత మనం బయటికి తీసుకుందాం. పన్నీర్ అంతా క్రిస్పీగా బాగా వేగిపోయిందండి. మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకునేసి పన్నీర్ని అంతా బయట తీసుకుందామండి.
చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. వేస్తూ ఉంటేనే మనకు శబ్దం వస్తుంది బాగా. చూడండి రంగు కూడా చాలా బాగా వచ్చింది, ఎందుకంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసాం కదా. చూడండి ఇలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇవి ఒక 5 నిమిషాలు చల్లారాడండి. చల్లారిన తర్వాత మనము దీన్ని మంచూరియా మాదిరి చేస్తాం. పన్నీర్ ఇవన్నీ బాగా చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు మనము దీన్ని మంచూరియాగా తయారు చేసుకోవడం ఎలా అని చూపిస్తాను. ఇది అదే బాండ్లోనే పెట్టుకున్నామండి మనము. కొంచెం ఆయిల్ అంతా తీసేసి కొంచెం మాత్రం కావాల్సినంత పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ఆనియన్స్ వేసేస్తాం. ఆనియన్స్ వేసేసి బాగా ఇవి కొంచెం గ్రేవీ మాదిరి తయారయ్యేటట్టు చేసుకున్నాం. ఇవి కొంచెం పెద్దగానే ఉండాలండి, ఎందుకంటే మనం తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగా ఉంటాయి. చాలా చిన్నగా చేయకూడదు. ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీ అంత పొడుగుగా కట్ చేసుకొని వేసానండి. ఇది కూడా కొంచెం మనకి వేగాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, చాలా పెద్దగా పెట్టుకోకూడదు. ఇలా ఆనియన్ గ్రీన్ చిల్లీ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకుందామండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కొంచెమేనండి, ఎక్కువ ఏం లేదు. కొంచెం సోయా సాస్ అండి, కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు. మనం దీంట్లో వేసుకున్నాం వడల్లో, పన్నీర్ దీంట్లో చేసినప్పుడు, కాబట్టి కొంచెం మాత్రమే వేసాను. ఇది కొంచెం అంతా బాగా వేగిందండి. వేగిన తర్వాత టమోటా కిచప్ 2 స్పూన్స్ వేస్తున్నానండి. మా బాబుకి ఇష్టము చిల్లీ, అందుకోసమే కొంచెం ఎక్కువ వేసాను. మీరు టమోటా కిచప్ కొంచెం తక్కువ తింటాము అంటే 1 స్పూనే వేసుకోవచ్చు. సాసులన్నీ బాగా కలిసిపోయినాయండి. ఇప్పుడు మనం కొంచెం వెనిగర్ వేసుకోవాలి, కానీ నాకు అందుబాటులో లేదండి వెనిగరు. అందుకోసం వెనిగర్ బదులు మనము ఒక అర్ధం నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇది కూడా బాగా ఇట్లా అనేసి ఇప్పుడు మనము ఈ వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేస్తున్నామండి. ఈ పన్నీర్ ముక్కలని దీంట్లో వేసేస్తున్నాం. వేసుకొని దీనికి బాగా పట్టేలాగా అంతా మంచూరియా ఎలా చేస్తామో అలాగా అంత బాగా నీట్గా మనం ఇదంతా కలుపుకోవాలి. ఈ పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కలుపునవసరం లేదు. అంతా దీనికి బాగా అంతా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ నీట్గా పడితే చాలు. చూడండి అంత బాగా పట్టింది, కనిపిస్తుంది కదా మీకు బాగా. చూడండి దీనిపైన లాస్ట్గా మనము చాప్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేస్తున్నామండి. అది కూడా 1 నిమిషం అట్లా వేసేస్తున్నాం. మనము అనుకున్న పన్నీర్ మంచూరియా రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు రుచి చూడడమే. ఒక బౌల్లోకి తీసుకొని మనం ఇప్పుడు రుచి చూస్తామండి. తయారైన పన్నీర్ మంచూరియాని టేస్టింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్తానండి. వావ్, చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. పిల్లలు చాలా ఇష్టపడతారండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి టీ ఇచ్చే టైంలో, కాఫీ ఇచ్చే టైంలో, పాలు ఇచ్చే టైంలో ఈ స్నాక్స్ చేసి పెట్టామనుకోండి, పిల్లలు అల్లరి చేసే వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా తింటూ కూర్చుంటారండి. చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.